నెరేషన్ స్లోగా అనిపించినా మంచి కనెక్ట్ అవుతుంది. ఫ్యామిలీ డ్రామా అనమాట, చాలా బాగుంది. ఫ్యామిలీ డ్రామా అంటే కనీసం 20 మంది ఆర్టిస్ట్ ఉండాలి. జస్ట్ 5-6 ఆర్టిస్టులతో ఒక లేడీ డైరెక్టర్ హ్యాండిల్ చేయడం అనేది రియల్లీ గ్రేట్, చాలా బాగా అనిపించేస్తుంది. ఎందుకంటే సిద్ధు అంటేనే ఒక మాస్, ఆయన రాసుకునే స్టోరీ కానీ స్క్రీన్ ప్లే కానీ ఇద్దరు అమ్మాయిలతో రాధిక లాంటి ఇటువంటి వాళ్ళతో డైలాగులు కొట్టుకుంటూ ఒకదాని కాకపోతే ఇంకో దాన్ని హ్యాండిల్ చేసేవాడిని ఒక ఇద్దరు అమ్మాయిలతో సేమ్ అటువంటి ఒక రాధిక లాంటి అమ్మాయిలతో ఒక మంచి ఫ్యామిలీ బాండింగ్ కావాలనుకున్న ఒక అమ్మాయితో వీళ్ళిద్దరి మధ్యన హీరోయిన్ ఇరికిచ్చేసి వాళ్ళతో హెవీ ఎలివేషన్స్ కాకుండా ఒక ఫ్యామిలీ బంధం అనేది ఇరికిచ్చేసి దాంట్లో జస్ట్ సెటిల్గా నాకు ఇంతే కావాలి, నువ్వు ఇంతే చేయాలి, నేను హీరోని కదా, నువ్వు గల్లెగరేస్తా తొడగొడతా వీలెత్తా అంటే కుదరదు అన్నట్టుగా ఆయన ఇరికిచ్చేసి ఒక మంచి ఆర్టిస్ట్ని, ఇంతకుముందు లేని ఆర్టిస్ట్ని మనకు చూపించినట్టు ఫీలింగ్ కలిగింది. ఆర్టిస్ట్గా అయితే సిద్ధు నిజంగా ఒక మెట్టుకిట్టే పైకి ఎక్కాడని చెప్పగలను నేను. వాళ్ళని హ్యాండిల్ చేయడం అనేది ఒక లేడీ డైరెక్టర్కి కత్తి మీద సామే, కానీ చాలా బాగా హ్యాండిల్ చేసింది. నిజంగా ఫ్యామిలీ అంటే ఎమోషన్ పండించేది వాళ్ళు ఫ్యామిలీ. అమ్మ తర్వాత మనకు తల్లిలాగా చూసుకునేది పెళ్ళామే. సో ఆ క్యారెక్టర్ ఒక లేడీ క్యారెక్టర్ ఒక గర్ల్ ఫ్రెండ్ క్యారెక్టర్ మధ్య ఇరికిచ్చేసి నిజంగా చాలా బాగా హ్యాండిల్ చేసింది అనిపించింది. ఫ్యామిలీ మొత్తం వచ్చి దీపావళికి హ్యాపీగా చూడొచ్చు. ఇంకా సాంగ్స్ అయితే చాలా బాగా అనిపిస్తాయి. బీజం బాగుంది. అక్కడక్కడ కొన్ని సందర్భాల్లో అయితే బీజం వల్లనే సినిమాకి ప్లస్ అయిందనే ఫీలింగ్ కలుగుతుంది, ఖచ్చితంగా కలుగుతుంది భయ్యా. నిజంగా చెప్తున్నా, బీజం తోటి ఏం లేదని నేను ఖచ్చితంగా బీజం వల్లనే సినిమా ప్లస్ అయింది. నెక్స్ట్ వైవా హర్ష అయితే అసలు అల్టిమేట్ అనమాట. ఇంకా కొంచెం మన బామ్మగారు ఒక ఆమె వస్తుంది, అమ్మ బామ్మ తాతమ్మ అన్నట్టుగా మన అన్నపూర్ణమ్మ గారు కొన్ని డైలాగులు ఆమెతో ఆ బాడీ లాంగ్వేజ్ కూడా కొద్దిగా వల్గారిటీగా చూపించిన, కానీ మంచి కనెక్ట్ అవుతాం. ఆమె పండించే చెప్పే డైలాగులకు నవ్వు వస్తుంది అనమాట. ఎందుకంటే ఆటోమేటిక్గా నానమ్మ తాతమ్మల అమ్మమ్మలు అంటేనే ఇక అటువంటి డైలాగులు వేస్తారు, మన వాళ్ళకైనా అల్లుళ్ళకైనా వేస్తూ ఉంటారు. అటువంటి డైలాగులు పడ్డాయి, చాలా బాగా అనిపించేస్తుంది. వైవా హర్ష అన్నపూర్ణ వల్ల మంచి కామెడీ అనిపించింది. ఇంకా ఈ ముగ్గురి వల్ల మంచి ఫ్యామిలీ బాండింగ్ ఉంటుంది. మంచి సినిమా తెలుసు కదా, దీపావళికి ఇది ఫ్యామిలీ తోటి చూడుతూ 3+ ఇస్తాను భయ్య. 3+ ఇస్తే చాలా బాగుంది, వండర్ఫుల్ మూవీ. దీపావళికి వెళ్ళి చూడొచ్చు. థ్యాంక్ యూ. తెలుసు కదా మూవీ డీజే టిల్లు హీరో గారిది. సినిమా మాత్రం ఇది ఒక కొత్తగా డిఫరెంట్ యాంగిల్లో ఉంది. అంటే ఈ క్యారెక్టర్ మాత్రం హీరో గారికి మాత్రం హ్యాట్సాప్ చెప్పాలి. కొత్త డిఫరెంట్ యాంగిల్ తీసుకుంటూ సినిమా మాత్రం హైలైట్ అని చెప్పొచ్చు. ఎక్కడ కూడా బోర్ లేదు. అంటే ఇది ఒక దీపావళికి ఒక బంపర్ ఆఫర్ అని చెప్పొచ్చు. అంటే మంచిగా ఆడియన్స్ అందరూ వచ్చి ఎంజాయ్ చేస్తారు. ఒక ఫ్యామిలీకి కనెక్ట్ అయ్యే మూవీ. అంటే డైరెక్టర్ గారు కూడా ముందుగా హ్యాట్సాప్ చెప్పాలి. అంటే సినిమా కూడా చాలా బాగా తీసుకుపోయిన ఒకసారి నిజంగా సినిమా మాత్రం నిజంగా ఎక్కడికో తీసుకుపోయిన సినిమా మాత్రం అంత బాగుంది, హైలైట్ అని చెప్పొచ్చు. మన తమన్ గారు మ్యూజిక్ మాత్రం ఈ సినిమా ప్లస్ తమన్ గారు మ్యూజిక్ మాత్రం చింపేషన్. అంటే చెప్పండి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ స్క్రీన్ ప్లే కానీ చాలా అదిరగొట్టేసిండు. తమన్ గారు మాత్రం హ్యాట్సాప్ అని చెప్పొచ్చు. సినిమా మాత్రం బ్లాక్ బస్టర్. నిజంగా చెప్తున్నా బంపర్ ఆఫర్ అని చెప్పొద్దు. దీపావళికి చిచ్చుపుడి లేచిపోయిన సినిమా. బాగుంది. డీజే టిల్లుకి ఎక్స్పెక్ట్ చేద్దాం. ఆ సినిమా హైలైట్ దానికి దీనికి పోల్చొద్దు, దానికి దీనికి డిఫరెంట్. ఇది తెలుసు కదా. బాగుంది, కామెడీ చాలా బాగుంది. మనము చాలా స్లో ఉంటుంది సినిమా, ఒక డిఫరెంట్ యాంగిల్ మనం చాలా కామెడీ బాగుంది. డైరెక్టర్ ముందుగా చెప్తున్నా చాలా సూపర్ ఉంది. దీపావళి మాత్రం బంపర్ ఆఫర్ అని చెప్పొచ్చు. సూపర్. తెలుసు కదా, చూసాను బ్రో. సినిమా చాలా బాగుంది. సిద్ధు అన్న పర్ఫార్మెన్స్ బాగుంది, శ్రీనిధి యాక్టింగ్ బాగుంది, రాశికన్న క్యూట్ గా కనిపించింది, శ్రీనిధి కూడా చాలా బాగా అనిపించింది, తమనన్న బీజిఎం బాగుంది, సాంగ్స్ బాగా ఇచ్చాడు. సెకండ్ హాఫ్ కొంచెం లాగ్ అనిపించింది కానీ పర్లేదు, కవర్ అయిపోద్ది. ఒక రామ్ కామ్ హిట్ కొట్టాడు సిద్ధు అన్న, చాలా బాగుంది. పాయింట్ తీసుకున్న పాయింట్ కూడా చాలా బాగుంది, చాలా బాగా అనిపించింది. వల్గర్ ఏం లేదు, బూతులు ఏం లేవు సినిమాలో, బట్ అవన్నీ మ్యూట్ చేశారు. బూత్లో ఉన్న బూతులన్నీ మ్యూట్ చేసేసారు. సో బూతులు ఏం లేవు. ఫ్యామిలీ వచ్చి చూడొచ్చు బ్రో, కనెక్ట్ అవుతారు సినిమాకి. ఎందుకంటే ఇది ఫ్యామిలీ మూవీ అని బాగా మొత్తం ఫ్యామిలీ మూవీ అని చెప్పలేము, బట్ యూత్ కి బాగా కనెక్ట్ అయ్యే మూవీ. అబ్బాయికి ఖచ్చితంగా కనెక్ట్ అవుతుంది. ఎందుకంటే మనము డీజే టిల్లు లాంటి క్యారెక్టర్ కావాలనుకోం కానీ వరుణ్ లాంటి క్యారెక్టర్ కావాలి అని కోరుకుంటుంటాం. అది మెయిన్ ప్లాట్. లేదు బ్రో, రాధిక అలాంటి అంటే ఇది సో డీజే టిల్లు లాంటి క్యారెక్టర్ కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అలా ఇద్దరిని లవ్ చేయడం అలాంటివి ఏం లేదు. ఈ సినిమా కొంచెం డిఫరెంట్ గా తీసుకున్నాడు క్యారెక్టర్. డైరెక్టర్ అమ్మాయి కాబట్టి సో చాలా బాగా అనిపించింది. ఆమె బాగా తీసింది. యాక్చువల్లీ ఫస్ట్ హాఫ్ పీక్ మనకు అరే ఒక పీక్ ఎక్స్పీరియన్స్ చేసాం కదా అనే స్టేజ్ లో తీసుకుపోయింది. సెకండ్ హాఫ్ కూడా అలానే మేనేజ్ చేసింది. బట్ కొంచెం బ్లాక్ సీన్స్ ఉన్నాయి. ఒకటి నాకు ఏమనిపించింది అంటే శ్రీనిధికి ఏదైనా బ్యాక్ స్టోరీ ఉంటే బాగుండు, అది చూపిస్తే బాగుండు అనిపించింది. అంటే బ్యాక్ స్టోరీ తను ఇలా మారడానికి కారణం ఏంటి అనేది ఒకటి చూపించలేదు, అది చూస్తే బాగుండేది అనిపించింది. దాంతో తప్ప నాకు బ్యాక్ లాగ్స్ అనేవి ఏం అనిపించలేదు. ఓవరాల్ గా 2.75 బ్రో. ఎందుకంటే నాకు ఆ బ్యాక్ స్టోరీ చూపించేది ఉంటే నేను 3 ఇచ్చేవాడిని. బ్యాక్ స్టోరీ చూపించలేదు, అందుకే నేను 2.75 ఇస్తాను. ప్లస్ అని వచ్చేసి సిద్ధుబాయ్ ఎనర్జీ, యాక్టింగ్, బీజిఎం, తర్వాత తను తీసుకున్న డైరెక్షన్, కోర్ పాయింట్ ఏదైతే ఉందో అవన్నీ ప్లస్ బ్రో. మైనస్ వచ్చేసి కొన్ని సెకండ్ హాఫ్ లో ల్యాక్ సీన్స్, ప్లస్ మళ్ళీ తర్వాత ఈ ఒకటి శ్రీనిధి గురించి బ్యాక్ స్టోరీ చూపించకపోవడం,
కొన్ని మిస్అండర్స్టాండింగ్స్ అంటే ఏదైతే ఉందో తనకు అర్షముడిది ఒకసారి గడ్డం ఉంటది, ఒకసారి గడ్డం పోతూ ఉంటది, అది ఒకసారి చూసుకుంటే బాగుండేది. సో అంతే, ఇలా మైనస్ అయితే అదే.